అందరికీ నమస్కారము. ఓం సాయి ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మనము శ్రీ సాయినాథ భాగవతము 50వ అధ్యాయము నుండి పారాయణ చేయబోతున్నాము. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సమర్థ సద్గురు సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్ కీ జై. 50వ అధ్యాయము. సర్వగురు స్వరూపుడు సాయి. పాలు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపము ధరించినట్లు పరబ్రహ్మస్వరూపుడైన సాయి అనేక మందికి వారి గురువు రూపములో దర్శనమిచ్చెడివారు. మూలే శాస్త్రి నాసిక్ నివాసి, ఛాందస బ్రాహ్మణుడు. బాబా భక్తుడగు బూటీ అను కోటీశ్వరునితో అవసరము పడి ఆయనను కలుసుకొనుటకు షిరిడీ వచ్చెను. బూటీని చూసిన తరువాత మసీదుకు పోయి బాబాను చూచెను. అప్పుడు బాబా అందరికీ మామిడి పండ్లు పంచిపెట్టుచుండెను. మూలే శాస్త్రి బాబా చేయి చూడదలచెను. బాబా దానిని పట్టించుకునక అతనికి 4 మామిడి పండ్లనిచ్చెను. అతడు స్నాన సంధ్యాదులు నిర్వహించుకొనుటకు వాడాకు పోయెను. బాబా లెండీ తోటకు వెళ్ళుచు దారిలో హఠాత్తుగా గేరు అనగా ఎర్ర రంగు తయారగునుచుండు. ఈనాడు కాషాయ వస్త్రము ధరించెదను అనెను. ఆ మాటలు ఎవరికీ బోధపడలేదు. ఇంతలో మధ్యాహ్న హారతికి సమయమైనది. హారతికి వచ్చెదరా అని బూటీ మూలే శాస్త్రిని అడుగగా సాయంత్రము వచ్చెదనని శాస్త్రి సమాధానము చెప్పెను. బూటీ ఒక్కడే మసీదునకు పోయెను. బాబా తన ఆసనముపై కూర్చుని నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మనెను. దక్షిణ తెచ్చుటకు బూటీయే స్వయముగా వెళ్ళి బాబా చెప్పినది మూలే శాస్త్రికి చెప్పెను. బూటీ అంతటి కోటీశ్వరుడు వచ్చి అడుగగా కాదనలేక శాస్త్రి అతని వెంట మసీదుకి పోయెను. మడిలోనున్న తాను మసీదులోనికి వెళ్ళిన మైలపడుదునని భావించి మసీదు బయట నిలబడి బాబాపై పువ్వులను విసిరెను. హఠాత్తుగా బాబా స్థానములో తన గురువు ఘోలప్ స్వామి కూర్చునియుండెను. అతడు ఆశ్చర్యపోయెను. పూర్తిగా జాగ్రత్తావస్థలోనున్న అతనికి తన కండ్ల ఎదుట జరుగుచున్నది బోధపడలేదు. ఎన్నడో గతించిన తన గురువును చూచి ఆనందముతో మసీదులో ప్రవేశించి వారి పాదములపై పడి చేతులు జోడించెను. తక్కిన వారందరూ బాబాహారతి పాడుచుండగా అతడు తన గురునామజపము చేసెను. తాను అగ్రకులమునకు చెందినవాడను పవిత్రుడను అనే అభిజాత్యము వదలి తన గురుని పాదములపై పడి సాష్టాంగ నమస్కారమునర్చి కండ్లు మూసుకొనెను. కండ్లు తెరిచి చూచుసరికి దక్షిణ అడుగుచూ సాయిబాబా కనిపించెను. సాయి శక్తిని ఆనందరూపమును చూచి అతని నేత్రములు ఆనందబాష్పములతో నిండెను. మనసు సంతుష్టి చెందెను. మనస్ఫూర్తిగా బాబాకు దక్షిణ సమర్పించి నమస్కరించెను. తన సందేహము తీరినదని తనకు గురుదర్శనమైనదని చెప్పి ఆనందించెను. రామభక్తుడైన ఒక డాక్టరు వాని స్నేహితునితో కలిసి షిరిడీ వచ్చెను. బయలుదేరుటకు ముందు తాను రామభక్తుడనని, రామునికి తప్ప వేరెవరికీ నమస్కరించనని తన మిత్రునికి స్పష్టము చేసెను. షిరిడీలో ఎవరు బాబాకు నమస్కరించమని బలవంతము చేయరని, తనకు తోడుగా మాత్రము రావలసినదని అతని మిత్రుడు కోరెను. ఇరువురు షిరిడీకి చేరిరి. బాబాను చూచుటకు పోయిరి. అందరికన్నా ముందు డాక్టరు బాబాకు నమస్కరించెను. అందుకు ఆశ్చర్యపడిన మిత్రునితో తన ఇష్టదైవమగు శ్రీరాముడు ఆ గద్దెపై కనిపించెనని చెప్పెను. అతడు అట్లని తిరిగి చూచునంతలో గద్దెపై బాబా కనిపించెను. అతడు ఆశ్చర్యముతో ఇది స్వప్నమా ఏమి? వారు మహమ్మదీయుడు అగుట ఎట్లు? వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అనెను. ఆ తరువాత బాబా తనను అనుగ్రహించు వరకు మసీదుకు పోనని అతడు ఒక దీక్ష పూని మసీదునకు వెళ్లకుండెను. 3 రోజుల తరువాత ఖాండేషు నుండి వచ్చిన మిత్రుని కొరకు మసీదుకు వెళ్ళవలసి వచ్చెను. వెళ్ళి బాబాకు నమస్కరించగా బాబా వానితో ఎవరైనా వచ్చి నిన్నిచ్చుటకు రమ్మని పిలిచితిరా ఏమి ఇట్లు వచ్చితివి అని ప్రశ్నించిరి. అది విని డాక్టరు మనసు పులకించెను. ఆనాటి రాత్రి అతనికి నిద్రలో ఒక మహత్తరమైన ఆనందానుభూతి కలిగెను. ఆ ఆనందము అట్లే 15 రోజుల వరకు ఉండెను. సాయిబాబా యందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందెను. సర్వగురు సర్వదేవతా స్వరూప సాయి, నీ లీలలు అమోఘములు.
అనిర్వచనీయములు. ప్రణామములు సాయి, ప్రణామములు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. 50వ అధ్యాయము సమాప్తము. 51వ అధ్యాయము శరణాగత రక్షణ. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుటయందు తత్పరులై నన్ను ఎరుగగలరు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన సప్త సముద్రములను దాటించెదను. ఈ మాటలు విశ్వసింపుము, తప్పక మేలు పొందెదవు. పూజా తంతుతో నాకు పనిలేదు. షోడశోపచారములు గాని అష్టాంగయోగములు గాని నాకు అవసరము లేదు. భక్తి ఉన్న చోటనే నా నివాసము. సాయిబాబా. భీమాజీ పాటిల్ అనునతడు పూనా జిల్లా జున్నూరు తాలూకాలోని నారాయణగావ్ నివాసి. 1909వ సంవత్సరమున క్షయవ్యాధికి లోనై ఆశలన్నీయూ వదులుకొని భగవంతుడే దిక్కనుకొని నానా సలహాపై షిరిడీ వెళ్ళెను. బాబాను కలిసెను. వ్యాధి పూర్వజన్మలోని కర్మ ఫలితమైనందున తాను కలుగజేసుకొనునని బాబా చెప్పెను. కాని తనకు వేరే దిక్కులేదని కరుణించి కటాక్షించమని భీమాజీ బాబా పాదముపై పట్టుకొని వేడుకొనెను. దయార్ద్ర హృదయుడైన బాబా మనసు కరిగింది. ఊరడిల్లుము, నీ ఆతురతను పారద్రోలుము, నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ బాధలున్నవారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కెదరో వారి కష్టములన్నీయూ నిష్క్రమించి సంతోషమునకు దారితీయును. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయార్ద్ర హృదయుడు. వారి రోగమును తప్పక బాగుచేయును. ఈ ఫకీరు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడును అని అభయమిచ్చెను. బాబా అనుగ్రహముచే ప్రతి 5 నిమిషములకు రక్తము కక్కుచున్న భీమాజీ రోగవిముక్తుడవసాగెను. అతడు స్వప్నములో పాఠశాల విద్యార్థిగా పాఠములు కంఠస్థము చేయని కారణముగా ఉపాధ్యాయునిచే దండింపబడినట్లు, వేరొక స్వప్నములో ఎవరో అతని ఛాతీపై పెద్ద బండతో నొక్కినట్లు బాధపడు అనుభవములు పొంది స్వప్నానుభవముల ద్వారా కర్మ విముక్తుడై స్వస్థత పొందెను. బాబా భక్తుడయ్యెను. బాబా తన భక్తుల నుండి ఏమీయూ కోరెడువారు కాదు. వారికి కావలసినది భక్తులు తాము పొందిన మేలు మరువకుండా అచంచలమైన నమ్మకమును, భక్తిని కలిగి ఉండుటయే. ఒకరోజు కాకాసాహెబ్ బూటే జిగట విరోచనములతో బాధపడుచుండెను. బాగా నీరసించెను. బాబా అతనిని పిలిపించి తన ముందు కూర్చుండబెట్టుకుని తన చూపుడు వ్రేలు ఆడించుచు, జాగ్రత్త, నీవిక విరేచనము చేయకూడదు, వమనము కూడా ఆగవలెను అనెను. బాబా వాక్పటిమచే బూటీకి వ్యాధి నివారణ జరిగి స్వస్థత చేకూరెను. అళందీస్వామి అనునతడు తీవ్రమైన చెవిపోటుతో బాధపడుచు శస్త్రచికిత్స కూడా చేయించుకొని లాభము లేక షిరిడీ వచ్చి బాబాను దర్శించెను. అతని బాధను శ్యామా ద్వారా విన్న బాబా అల్లా అచ్చా కరేగా అని సన్యాసిని దీవించెను. సన్యాసి పూనా తిరిగి వెళ్ళెను. అతని బాధ తొలగెను. డాక్టర్లు పరీక్షించి శస్త్రచికిత్స అవసరము లేదు అనిరి. బాబా వాక్కు ఔషధప్రాయము కదా. మసీదు ముందు రాళ్లుపరచు కార్యక్రమము నడుచుచుండగా కాకా మహాజనియను భక్తుడు నీళ్ల విరేచనములతో బాధపడుచు పనికి ఆటంకము రాకుండా ఒక చెంబులో నీళ్లు పోసుకొని దానిని అవసరార్థము వాడుకొనుటకు మసీదులో ఒక మూల పెట్టెను. సర్వజ్ఞుడైన బాబాతో ఏమియూ చెప్పనవసరము లేదని, ఆయనయే తనకు నయము చేయునని నమ్మకముతో ఉండెను. అతని బాధ గ్రహించిన బాబా ఒక్కసారి కోపోద్దీపితుడై బిగ్గరగా అరచెను. అందరూ భయపడి పనిని ఆపి పారిపోయిరి. కాకా కూడా పరిగెత్తునంతలో బాబా అతని చేయి పట్టుకుని ఆపి కూర్చుండపెట్టి ఎవరో అక్కడ వదిలి వెళ్లిన వేరుశనగ పప్పును పిడికిలిలో తీసుకుని పొట్టుని తన చేతులతో నలిపి కాకాచే తినిపించెను. పప్పు అంతా అయిపోగానే కాకాచే కుండలో నీళ్లు తెప్పించి తను కొంత నీరు త్రాగి కాకాను కూడా తాగమనెను. అప్పుడు బాబా కాకాని, నీ నీళ్ల విరేచనములు ఆగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్ల తాపడము చేయు పనిని చూసుకొనవచ్చును అనెను. పారిపోయిన వారందరూ తిరిగి వచ్చిరి. నీళ్ల విరేచనములు ఆగిపోవుటచే కాకా కూడా తిరిగి పనిలో నిమగ్నుడయ్యెను. నీళ్ల విరేచనములను తగ్గించినది వేరుశనగ పప్పు కాదు. బాబా స్పర్శతో వేరుశనగ పప్పులో ప్రవేశించిన ప్రాణశక్తియే కాకా వ్యాధిని నివారించినది. బాబా త్రాగి ఇచ్చిన నీరు కూడా ప్రాణశక్తి సంతరించుకొని ఔషధముగా పనిచేసినది. బాబా ఆశీస్సుల ద్వారా కానీ, స్పర్శ వల్ల కానీ, అభయము ద్వారా కానీ స్వస్థత నొందిన వారి కథలు కోకొల్లలుగా సచ్చరిత్రలో లభిస్తున్నాయి. సాయి, సద్గురుని కృపాకటాక్షములను మించిన మందు లేదు కదా. నిన్ను నమ్మిన మాకు మందులతో పని ఏమి ఉంటుంది? నీ కరుణా కటాక్షములే మా ఆయురారోగ్యాలకి శ్రీరామరక్ష. నమస్కారము సాయి, నమస్కారము.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. 51వ అధ్యాయము సమాప్తము. 52వ అధ్యాయము సర్వసాధుస్వరూపుని సర్వజ్ఞత. నాందేడు నివాసి రతన్జీ షాపూర్వాడియా మిక్కిలి ధార్మికుడు, సంపన్నుడు. అన్నీ ఉన్నా సంతానము లేదు. ఈ చింతలో కలత చెందిన అతడు దాసుగణు సలహా మేరకు షిరిడీ వెళ్ళి బాబాను ఆశ్రయించెను. చక్కని పూలమాలను బాబా మెడలో వేసి బుట్టతో ఫలములను సమర్పించి పాదములపై పడి అనుగ్రహించమని బాబాను ప్రార్థించెను. అతడు బాబాకు 5 రూపాయలు దక్షిణ ఇవ్వవలెనని సంకల్పించెను. అతని సంకల్పము గ్రహించిన బాబా 5 రూపాయలను దక్షిణగా కోరెను. రతన్జీ పైకము ఇచ్చునంతలో బాబా తనకు 3 రూపాయల 14 అణాలు ఇదివరకే ముట్టినవని, మిగిలిన రూపాయి 2 అణాలు మాత్రమే ఇవ్వవలసినదని చెప్పిరి. బాబా మాటలు రతన్జీకి అర్థమవలేదు. అయినప్పటికీ బాబా ఆజ్ఞ మేరకు దక్షిణ చెల్లించి సంతానము కొరకు ప్రార్థించెను. బాబా మనస్సు కరిగినది. దిగులు పడకు, నీ కీడు రోజులు ముగిసినవి. అల్లా నీ మనసులోని కోరిక నెరవేర్చును అని చెప్పెను. తరువాత ఈ సంఘటన దాసుగణుతో చెప్పి చర్చించుచుండగా అతనికి తన షిరిడీ ప్రయాణమునకు ముందు నాందేడులోని ప్రసిద్ధ యోగి మౌలానా సాహెబ్ తన ఇంటికి వచ్చుట, వారిని సత్కరించుట, ఆ రోజు సత్కారమునకు అయిన ఖర్చు 3 రూపాయల 14 అణాలు అవుట గుర్తు వచ్చినది. బాబాయే మౌలానా సాహెబ్ రూపంలో వచ్చిరని గ్రహించి ఆనందమును ఆశ్చర్యమును పొందెను. బాబా సర్వసాధుస్వరూపుడని సర్వజ్ఞుడని గ్రహించెను. బాబా ఆశీర్వదించినట్లు అతనికి పుత్ర సంతానము కలిగి సంతుష్టి కలిగెను. ఠాణాలోనున్న కౌపినేశ్వర ఆలయములో దాసుగణు సాయి మహిమ సంకీర్తన చేయుచుండగా చోల్కరు అను సివిల్ కోర్టు గుమస్తా సాయి మహిమను విని, బాబా, నేను మిక్కిలి పేదవాడను, నా కుటుంబమునే నేను పోషించలేకున్నాను. మీ అనుగ్రహముచే సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడనై స్థిరమైన ఉద్యోగము లభించినచో నేను షిరిడీ వచ్చెదను. నీ పాదములకు సాష్టాంగ నమస్కారము చేసెదను. నీ పేరుతో కలకండ పంచెదను అని మొక్కుకొనెను. మొక్కు నెరవేరి అతడు పరీక్షలో ఉత్తీర్ణుడై ఉద్యోగములో స్థిరపడెను. కుటుంబమా పెద్దది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రము. షిరిడీ వెళ్ళుటకు పరిస్థితులు సహకరించనందున అతను తేనీటిలో చక్కెర మానివేసి ప్రయాణమునకు పొదుపు చేయసాగెను. ఆ విధముగా కొంత పైకము సమకూర్చుకొని షిరిడీ వెళ్ళి బాబా పాదములపై పడెను. బాబాకు ఒక కొబ్బరికాయ సమర్పించి అందరికీ కలకండ పంచి ఆ రోజున తనకు ఎంతో తృప్తిగానున్నదని బాబాకు చెప్పెను. అతడు బాపూసాహెబ్ ఇంటిలో దిగెను. బాబా దర్శనానంతరము ఇరువురూ ఇంటికి పోవుచుండగా బాబా జోగును పిలిచి, నీ అతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి ఇమ్ము అనెను. ఈ మాటల భావము గ్రహించిన చోల్కర్ మనస్సు కరిగెను. ఆశ్చర్యముతో ఆనందబాష్పములతో తిరిగి బాబా పాదములపై పడెను. అప్పుడు బాబా, నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింపవళ్ళు మీ చెంతనే ఉండెదను. నా దేహము ఇచ్చట ఉన్నప్పటికీ 7 సముద్రములకు ఆవల మీరు చేయు పనులు నాకు తెలియను. ప్రపంచమున మీకిచ్చ వచ్చిన చోటికి పోవుడు. నేను మీ వెంటనే ఉండెదను. నా నివాస స్థలము మీ హృదయమునందే కలదు. నేను మీ శరీరములోనే ఉన్నాను. ఎల్లప్పుడూ మీ హృదయములలోనూ సర్వజనుల హృదయమునందు గల నన్ను పూజింపుడు. ఎవ్వరు నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు అనెను. సర్వగురు సర్వదేవతా స్వరూప, నీ వాక్కు శిరోధార్యము. నమస్కారము సాయి, ధన్యోస్మి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. 52వ అధ్యాయము సమాప్తము. 53వ అధ్యాయము కొరకు తరువాతి వీడియో చూడగలరు. మరియు ఈ వీడియో గురించి మీ విలువైన అభిప్రాయములను కామెంట్స్ ద్వారా తెలుపగలరు. హరి ఓం తత్సత్. మంగళం మహత్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదములు.